బాలకృష్ణ కెరీర్ లో ఒక క్లాసిక్ సినిమా ఆదిత్య 369. ఈ సినిమా రికార్డు విజయం సాధించింది. బాలకృష్ణ ఆదిత్య 369 కు సీక్వెల్ తీస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అయితే ఇది ఇప్పటి వరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తీస్తే మాత్రం ఇదే సరైన సమయం అంటున్నారు నందమూరి అభిమానులు. 5 ఏళ్ల కిందట పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. సీక్వెల్స్ కు పూర్తి అనుకూలంగా వాతావరణం మారిపోయింది. కాబట్టి ఆదిత్య 369 సీక్వెల్ చేయాలంటే ఇదే సరైన సమయం. ఇక బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను మొదలు పెట్టాలని కూడా ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా ఆ మాటను దాటేశారు. ఆదిత్య 369 సీక్వెల్ కథను ఒక రాత్రిలో పూర్తి చేశానని తెలిపాడు. కథ బాగా వచ్చిందని, ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అని ఆతృతగా ఉన్నానని చెప్పారు. కానీ అంతకు మించి ఇంకేం అభిమానులకు చెప్పలేదు. ఇక ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ కూడా బాలయ్య స్వయంగా గతంలో ప్రకటించారు. తానే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తానని ఒక దశలో ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. కొడుకు మోక్షజ్ఞ ఇందులో నటించే అవకాశం ఉందంటూ పలు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇంకా ముందుకు వెళ్లడం లేదు. ఇలా గత 6 సంవత్సరాలుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అంటున్నారు అభిమానులు. ఇక ఈ సంవత్సరం అయిన బాలయ్య ఈ సీక్వెల్ మొదలు పెడతారేమో చూడాలి. గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 కూడా ఒకటి. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1991లో రిలీజ్ అయి సినిమాలోని కంటెంట్ తో ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినిమాలో వచ్చిన మొదటి టైం ట్రావెల్ ఫిల్మ్ ఇదే. ఆ సినిమా వచ్చిన 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆదిత్య 369 ఏప్రిల్ 4న తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రీ రిలీజ్ కోసం గత 5-6 ఏళ్లుగా ట్రై చేస్తుంటే అది ఇప్పటికీ కుదిరింది. సినిమాకు సంబంధించిన నెగిటివ్ ఫిలిం లేకపోవడంతో మూవీని 4Kలోకి కన్వర్ట్ చేయడానికి కుదరలేదని, ఆఖరికి ఎంతో ప్రయత్నించి పాజిటివ్ ఫిలిం నుంచే సినిమాను 4Kలోకి మార్చి రీ రిలీజ్ కు రెడీ చేశారు. రీ రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి అందులో కొత్త ట్రైలర్ను రిలీజ్ చేశారు.